ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది స్పెషల్ వచ్చేసి స్ట్రీట్ సైడ్ చేస్తారు కదా, ఏంటంటే అవి మనము చిన్న చిన్న పునుగులు టైప్లో వేస్తారు కదా, అవి ప్లస్ మనము బోండా తయారు చేస్తాం కదండి, మైసూర్ బోండా. సో అలా 2 టైప్స్ చేశానమాట, చిన్న చిన్న పునుగుల్లాగా ప్లస్ మైసూర్ బోండా. మా చిన్న పాపకి ఆకలేస్తుందంట, హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా బోర్ వస్తుందంట. ఇంకా ఇంట్లో కూర్చుంటే ఇలాగే ఉంటుంది కదండి, పిల్లలకి ఏదో ఒకటి ఆకలేస్తూ ఉంటుంది, వాళ్ళకి మనం స్పెషల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకోసమే మార్నింగ్ ఏం చేశానంటే నానబెట్టేసి మంచిగా ఒక 3-4 అవర్స్, ఈవినింగ్ మనకి డిన్నర్ టైంకి అది సరిపోతుంది కదా వాళ్ళకి తినడానికి అని చెప్పి రెడీ చేశాను అనమాట. చాలా టేస్టీ ఉంటాయండి, సేమ్ మనకు బయట హోటల్లో ఎలా అమ్ముతారో చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట. సో మార్నింగ్ నానబెట్టాను కదా, మంచిగా పొంగింది అనమాట. చూసారా ఎంత బాగా పొంగిందో. సో అలా పిండి నానబెట్టుకోవాలి 4 అవర్స్ అలా. సో దానిలో కాంబినేషన్ వచ్చేసి ఉల్లిగడ్డ టమాటా వేసి పచ్చడి చేశాను అనమాట, చట్నీ. సూపర్ ఉంటుందండి అసలు, ఉల్లిగడ్డ కారం అనమాట, చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. దాంట్లో మనం పప్పుల చట్నీ కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇదైతే చాలా టేస్టీగా బాగుంటుంది. సో ఇంకా రెడీ చేసేసుకున్నాను అన్నీ. ఇంక ఇప్పుడు మనం ఆయిల్ వేసి మనం రెడీ చేసేసుకోవడమే అనమాట. చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి మైసూర్ బోండా. నేను ఆల్రెడీ 2 టైమ్స్ పెట్టున్నాను ఈ వీడియో. కాకపోతే మనకి జస్ట్ ఏంటంటే కొంతమంది ఎలా కలుపుతారు ఏంటి అనేది అడుగుతారు కదా, అందుకోసం అని చెప్పి మళ్ళీ ఇది చూపిస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి 1/2 kg మైదా పిండి, దాంట్లోకి అది వచ్చేసి సోడా ఉప్పు ప్లస్ కొంచెం జీలకర్ర పెరుగు అనమాట. మెయిన్ వచ్చేసి మనం పెరుగు ఎంత వేసుకుంటే అంత సాఫ్ట్ వస్తాయండి. బయట కూడా ఇలాగే కలుపుతారు సేమ్ మైసూర్ బోండా. సో నేను దాని నిండా 1 కప్ అయితే తీసుకున్నాను అనమాట పెరుగు తీసుకొని మనం వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఆ వేడి నీళ్ళల్లో పెరుగు వేసుకొని మంచిగా కలియబెట్టాలన్నమాట. పెరుగు మంచిగా సాఫ్ట్గా వచ్చేలాగా, ముక్కలుగా లేకుండా మంచిగా అలా సాఫ్ట్గా రావాలి. సో అలా వచ్చిన తర్వాత నేను ఏదైతే ఉందో 1/2 kg పిండి ప్లస్ కొంచెం సోడా ఉప్పు కొంచెం జీలకర్ర వేసాను అనమాట. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని మంచిగా కలియబెట్టిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సో అలా మంచిగా కలపాలండి. మనం ఎంత కలిపితే అంత సాఫ్ట్ వస్తుంది అనమాట బజ్జీ అనేది, మైసూర్ బజ్జీ. సో యాక్చువల్గా బయట బియ్య పిండితోటి కొంచెం మైదా పిండి కలిపి పునుగులు వేస్తారు, లేదా ఓన్లీ బియ్య పిండి మినపప్పుతోటి కలిపి వేస్తారు. కానీ నేను ఏంటంటే మైదా పిండితోటి బయట ఒకసారి తెస్తే తిన్నాను, చాలా సాఫ్ట్ ఉన్నాయన్నమాట. సరే మనం కూడా చిన్న వేసి చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. ఇలా మెత్తగా కలుపుకోవాలన్నమాట, మొత్తం కలియబెట్టుకోవాలి ఇలా. సో మనం ఎంత కలియబెడితే అంత బాగా మెత్తగా అవుతుంది పిండి. సో ఇలా బరువు పెట్టేశాను అనమాట. దీనిలోకి చెప్పాను కదా కాంబినేషన్ ఉల్లిగడ్డ చట్నీ అని. యాక్చువల్గా ఉల్లిపాయలే చాలామంది వేసి ఉప్పు కారం వేసి చేస్తారు, కాకపోతే నేనేంటంటే మనకి కొంచెము టమాటాలు కూడా 2 టమాటాలు వేసి కొంచెం ఆయిల్ సాల్ట్ కారం వేస్తే ఆ టేస్ట్ వేరండి, చాలా బాగుంటుంది. అది మనం రైస్లో కూడా కలుపుకోవడానికి ఎంత బాగుంటుందో మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు దాంతోపాటు ఉల్లిపాయలతో పాటు 2 టమాటా వేసి మంచిగా స్పైసీగా కారము సాల్టు ఆయిల్ కూడా వేయాలండి ఖచ్చితంగా, పచ్చి నూనె ఒక 2 స్పూన్లు అయితే వేసాను అనమాట. సో అలా వేసుకొని మనం మంచిగా మిక్స్ పట్టుకొని తర్వాత పోపు కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ పచ్చికి కూడా చాలా బాగుంటుంది అసలు. ఎందుకంటే ఆయిల్ వేసాం కాబట్టి దీనికి పోపు కూడా అవసరం లేదు చెప్పాలంటే. సో అలా మిక్స్ పట్టేసుకున్నాను అనమాట. మిక్స్ పట్టేసుకొని ఇంకా పోపు కూడా వేసేస్తున్నాను. మంచిగా కరివేపాకు జీలకర్ర ఆవాలు అన్నీ కలిపి మంచిగా పోపు వేసేసుకుంటే ఇంకా సూపర్ స్మెల్ టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అలా అంతా అయిపోయింది, రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ మార్నింగ్ నానబెట్టేసాను కదా పిండి, సో దాన్ని తీసి మనం పునుగులు వేసేసుకోవడం అండి. ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. సో చాలామంది ఇలా ట్రై చేస్తూ ఉంటారు ఈవినింగ్ స్నాక్స్. మనం కొంచెం పిండి వేసినా కూడా ఇది ఇలా పొంగిపోతాయి అన్నమాట, చాలా మంచిగా చాలా పెద్దగా వచ్చేస్తాయి. ఎందుకంటే మనకి 4 అవర్స్ మంచిగా పిండి నానింది కదా, సో అందుకోసం మంచిగా వచ్చేస్తాయి అన్నమాట.
సో అలా అన్ని పునుగులైతే మనం బాగా వేయించుకోవాలి. ఎక్కువ మంట పెట్టకుండా మీడియం సైజులో పెట్టుకొని అలా వేసేసుకోవాలనమాట. నేను వేసేది కొంచెమే పిండి, కాకపోతే అవి మంచిగా ఇలా ఉబ్బుతాయి చూడండి. చాలా పెద్ద సైజులో వచ్చేస్తాయన్నమాట. యాక్చువల్గా మైసూర్ బోండా కూడా కొంచెం పిండి ఎక్కువ వేస్తే లావుగా వచ్చేస్తాయి. అలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇలా కూడా పిల్లలకి ఏంటంటే ఇలా చిన్న చిన్న వేస్తే చాలా ఇష్టపడతారనమాట. సో అందుకోసం అని చెప్పి ఇలా కూడా కొన్ని వేసాను, మీడియం సైజు కూడా కొన్ని వేసాను. చూసారా నేను వేసింది కొంచెమే పిండి అయినా అవి ఎంత పెద్ద సైజు వచ్చాయో. సో అలా మంచిగా ఉబ్బుతాయి అన్నమాట. పిండి మంచిగా మార్నింగ్ నానబెట్టాం కాబట్టి. సో అలా మంచిగా నీట్గా నిదానంగా మనము ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. సో అలా చాలామంది లైక్ చేస్తారండి మైసూర్ బోండా. కొంతమంది మైసూర్ బోండా చేస్తే మనం ఇలా సాగిబీకినా కూడా సాగిపోయినట్లు తింటుంటే అంత ఘోరంగా ఉంటాయన్నమాట. అసలు అవి ఏమన్నా బాగో కొంతమంది చేస్తే. చూసారా ఇది ఫస్ట్ వాయ్ అనమాట. సో అలా మొత్తం పిండి అయితే వేసేస్తున్నాను. మధ్యలో చాలామంది వంటలు చేసేటప్పుడు కామన్గా ఇలా టేస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో నేను కూడా అలా ట్రై చేస్తున్నాను అనమాట. సో ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఆకలేస్తుందండి, అందుకోసమే జస్ట్ అలా తింటున్నాను అనమాట. సో అలా ఫస్ట్ ఆల్రెడీ ఒక వాయి వేసేసాను, ఇది రెండో వాయి అనమాట. సో అలా మా పాప వాళ్ళకి ఇష్టం అని చెప్పి ఈరోజు స్పెషల్ అయితే చేస్తున్నాను, సండే స్పెషల్. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. మనం కలిపే విధానంలోనే ఉంటుందండి, ఏం లేదు. సో మనం కలిపేదాన్ని బట్టి అవి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా మంచిగా రెండో వాయి కూడా అయిపోయింది, ఇంకా కొంచెమే ఉందన్నమాట పిండి. సో అది కూడా వేసేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతాయి. మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు, ఆకలేస్తుందంట తినాలని చెప్పి. ఇంకెలాగ ఇవి తినేస్తున్నారు, ఇంకా డిన్నర్ కూడా అవసరం లేదని చెప్పారు. సో అందుకోసం అని చెప్పి ఇంకా వీటితోటే వీళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నారు డిన్నర్ని. సో అలా మాదైతే మైసూర్ బోండా అండ్ చిన్న చిన్న బోండాలు అంటారు కదా, సో అవి కూడా చేసేసి రెండు మిక్స్ చేసేసాను అనమాట. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా సాఫ్ట్ వస్తాయండి. అసలు ఇలా పట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటాయో అసలు. సో ఇది లాస్ట్ ఫైనల్ అనమాట. ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఇంకా తినేసేయడమే ఆలస్యము. సో మీకు ఖచ్చితంగా నా వీడియో నచ్చుతుందని అనుకుంటాను. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా నా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. అలాగే మంచి మంచి షార్ట్స్ కూడా పెడతానండి ఖచ్చితంగా. ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. దాని కాంబినేషన్ వచ్చేసి ఉల్లిపాయ చట్నీ. ఇంక ఇప్పుడు లాగించేద్దామా అండి. సో ఇంకా మా పిల్లలు పక్కన పెట్టేస్తాను, వాళ్ళు తింటున్నారు. ఇంకా నేను కూడా తినేస్తున్నానండి, ఆకలేస్తుందని చెప్పి. సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా, చాలా చాలా బాగుంటాయి. సో మైసూర్ బోండా ప్లస్ చిన్న చిన్న పునుగులు అంటారు. మైసూర్ బోండా అండ్ పునుగులు రెండు సేమ్ అనండి, కాకపోతే అవి చిన్న సైజు, ఇవి పెద్ద సైజు అనమాట. సో ఇది వచ్చేసి మా చిన్న పాప ప్రిపేర్ చేసిందనమాట, రోజ్ ఫ్లవరు, వాళ్ళ అక్కకు కావాలని. చూసారా అండి మా పాప ఎంత క్యూట్గా తయారు చేసిందో. దానికి మంచిగా ఇష్టం అండి ఇలా తయారు చేయడం అంటే. సో అలా 2 ఫ్లవర్స్ తయారు చేసి ఇచ్చింది వాళ్ళ అక్కకి. అసలు నాకైతే భలే ముద్దుగా అనిపించాయి కలర్ కాంబినేషన్ కానీ అది. సో ఇది నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.